మీ అత్తయ్య ఖచ్చితంగా నీ ప్లేస్లోకి మరొక అమ్మాయిని తీసుకొస్తుంది. ఏవండి, వింధ్య, నువ్వేంటి ఇలా వచ్చావు? అమ్మ చూస్తే ప్రాబ్లం అవుతుంది, వెళ్ళు. నేను కట్టుకున్న భార్యనండి. మీతో కలిసి జీవితాన్ని పంచుకోవాల్సిన దాన్ని. మీ అమ్మకి భయపడి నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ అమ్మలాగే నేను బెదిరిస్తే మీ అమ్మతో కూడా మాట్లాడకుండా ఉంటారా? ప్లీజ్ వింధ్య, ఇది డిస్కషన్ చేసే సమయం కాదు. నీకు చెప్పాల్సిందంతా చెప్పాను. మళ్ళీ ఎందుకు మొదటికి వస్తావు? దయచేసి అర్థం చేసుకో. నువ్వంటే నాకు ప్రాణం వింధ్య. నిన్ను వదులుకోవాలని లేదు, కానీ పరిస్థితులు వేరు. నిజంగా నేనంటే మీకు ప్రాణమైతే రేపు మీరు పెళ్లి చూపులకు వెళ్ళొద్దు. ఇన్నాళ్ళు మీరు నన్ను ప్రేమించింది నిజమైతే, మీరు కట్టిన తాళికి విలువ ఉందని మీరు అనుకుంటే రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చూపులకు వెళ్ళొద్దు. జీవితం నాశనం అయ్యేది నా ఒక్కదాంది కాదండి, మీది కూడా. మీ జీవితంలోకి మరో అమ్మాయి రావడం అంటే నా మెడలో ఉరితాడు వేయడమే. రేపు ఏం జరిగినా నా ప్రాణం పోతుందన్న విషయం మీకు తెలీదు. మీ అమ్మ మీ నాన్న దూరం అయిపోతారని మీరెంత భయపడుతున్నారో, అలాగే ఈ పెళ్లి జరిగితే నేను దూరం అయిపోతానని ఎందుకు ఆలోచించట్లేదు? ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు మీరు పెళ్లి చూపులకు వెళ్ళడానికి వీల్లేదు. మీరు వెళ్తే మీ అమ్మలాగే నేను కూడా ఏ పెట్రోలు డీజిల్ పోసుకుని మాడి మసైపోతాను. నిజంగా నేనంటే మీకు ప్రాణమైతే రేపు మీరు పెళ్లి చూపులకు వెళ్ళొద్దు. మీ జీవితంలోకి మరో అమ్మాయి రావడం అంటే నా మెడలో ఉరితాడు వేయడమే. ఒరే రాజేష్, రాజేష్, ఏంటా నువ్వింకా? అవతల పెళ్లి వాళ్ళకి కబురు చేశాను. దుర్ముహూర్తం రాకముందే పెళ్లి చూపులకి వెళ్ళాలని చెప్పాను కదా. వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పద పద, ఆలస్యం అవుతుంది. అమ్మా, భయం వేస్తుందమ్మా. రాజేష్, నువ్వు మగాడివిరా, భయపడకూడదు. నీకు ఏ సమస్య వచ్చినా చూసుకోవడానికి నేనున్నాను కదా. నీకైతే ఏ ప్రాబ్లం రాదు, సరేనా? నువ్వు ఆలోచించేది ఆ వింధ్య గురించే కదా. సంధ్య వింధ్య ఏం చేసినా సరే ఈ పెళ్లి చూపులు ఆపలేరు, నీ పెళ్లిని ఆపలేరు. మనం మాత్రం లీగల్గా కూడా దొరకము, సరేనా? అమ్మా ప్లీజ్ అమ్మా, నేను ఆలోచిస్తోంది సంధ్య గురించో లేక వింధ్య గురించో లేక లీగల్గానో ఏదో అవుతుందనో కాదమ్మా. నాకు కూతురుంది, నాకు భార్య ఉందమ్మా. ప్లీజ్ అమ్మా, నువ్వు వింధ్య మీద కోపంతో తెలియకుండానే నా జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు. ఒక్కసారి నా ప్లేస్లో నిలబడి ఆలోచించమ్మా. రాజేష్, నీకు భార్య కూతురు మాత్రమే కాదు, కన్న తండ్రి కన్న తల్లి కూడా ఉన్నారన్న సంగతి మర్చిపోకు. అయినా కూతురు కూతురు అంటావేంట్రా? అసలు ఆ కూతురు నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కాదు కదా. సరే పోనీ ఆ బిడ్డను ఏ తల్లి కన్నదో ఏంటో, అన్యం పుణ్యం ఎరగదు. దానికి రాసుండి మన ఇంటికొచ్చింది. ఆ పాపకి మా అమ్మ పేరు పెట్టాను. నాకున్న కోపం పాప మీద కాదు, కానీ నీ భార్య నిన్ను మోసం చేసిందా లేదా? నీ భార్య మన కుటుంబాన్ని మోసం చేసిందా లేదా అన్నీ తెలిసి ఏంట్రా ఇది? రాజేష్, నువ్వు లీగల్గా కోర్టుకు వెళ్ళి నా భార్య నన్ను మోసం చేసింది, నాకు వారసత్వం లేకుండా చేసిందని ఫైట్ చేసైనా సరే వింధ్యకి విడాకులు ఇవ్వొచ్చు.
అమ్మా, ఒక్కోసారి అనుకోకుండా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. పెళ్లికి ముందు జరగచ్చు, లేక పెళ్లి తర్వాత కూడా జరగచ్చు. అలా అని కట్టుకున్న భార్యని వదిలేస్తామా? అంటే కన్న తల్లిని చంపేద్దాం అనుకుంటున్నావా? చెప్పు, నీకలాంటి ఫీలింగ్ ఉంటే ముందే చెప్పేసేరా. బలవంతంగా నిన్ను పెళ్లి దాకా తీసుకెళ్ళి తాళి కడతావా లేదా అని చివరి క్షణం వరకు టెన్షన్ పడుతూ ఉండలేనురా నేను. అమ్మా, అది కాదమ్మా. నాకు నువ్వు కావాలి, వింధ్య కూడా కావాలి. కానీ ఎవరికి న్యాయం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదమ్మా. నా కొడుకు ఇంతగా మారిపోతాడని చెప్పి నేను అనుకోలేదురా. నేను కావాలి, వింధ్య కావాలి. నీ భార్య మన కుటుంబాన్ని మోసం చేసిందిరా. అయినా సరే ఇంకా నువ్వు వింధ్య గురించి ఆలోచిస్తున్నావంటే నేను మీ నాన్న ఏమైపోయినా పర్వాలేదు, కాలి బూడిదైపోయినా పర్వాలేదని చెప్పి నువ్వు నిర్ణయించుకున్నావు కదా. అమ్మా, నా ఉద్దేశం అది కాదమ్మా. వద్దు, నాకు 2 మాటలు వద్దురా. ఒక్కటే ఒక్కటి కావాలి. అయినా ఇప్పుడు నేనేం బలవంతం చేయను. బాగా ఆలోచించుకో. అమ్మ కావాలా, వింధ్య కావాలా? నువ్వు నీ భార్యతో సంతోషంగా ఉండాలా, లేదా మేం కాలి బూడిదైపోవాలా? నిన్ను నేను మళ్ళీ ఒత్తిడి చెయ్యను. ఇదే మాట నేను పదే పదే నీతో చెప్పను. ఆలోచించుకో. నీకు వింధ్య కావాలి అనుకుంటే ఇంట్లో నుంచి బయటకు రాకు. ఈ అమ్మ కావాలి, ఈ అమ్మ బతికుండాలి అనుకుంటే ఇంకొకసారి నువ్వు ఈ టాపిక్ మాట్లాడొద్దు. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు వచ్చేదాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది. నీ నిర్ణయం మాకు ఏ మాత్రం వ్యతిరేకంగా ఉన్నా నీకు మా చివరి చూపు కూడా దక్కదన్న విషయం మర్చిపోకు. ఈ కట్టె కాలి బూడిదైనా మా బూడిద కూడా నీ చేతికి రాదన్న విషయం మర్చిపోకు. ఆలోచించుకో. నీకు పెళ్లి చూపులా లేక నా చావా? అమ్మా